నమస్తే. విజయ్ ఇచ్చిన హామీలకి మరొక 2,00,000 కోట్లు అప్పు చేయాలి అని చెప్పి తమిళనాడు యంత్రాంగం ఆలోచిస్తున్నా. సో ఇది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ. సో అసలు ఏంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి హామీలు ఇచ్చారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కాకపోతే వైసీపీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే విజయ్ పార్టీ గెలిచిన తర్వాత, గెలవక ముందు వరకు విజయ్ పార్టీతో ఎటువంటి సంబంధాలు లేనప్పటికీ గెలిచిన తర్వాత కేవలం మా జగనన్న వల్లే గెలిచిండు, మా జగనన్న ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచిండు అని చెప్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కానీ, అక్కడ టీవీకే పార్టీ అధినేత విజయ్కి కానీ ఇద్దరికి బ్యాక్ ఎండ్గా పనిచేసిన వ్యక్తి ఎవరు? ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి కీలకం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు కీలకం. మీరందరూ ఇప్పుడు మొన్న రోజా గారు కూడా ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఆ అంశాన్ని విన్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వేసుకున్నట్టుగానే స్టేజ్ చేశారు, జనాల మధ్యలో వెళ్ళి వాకింగ్ చేసుకొని వచ్చేలాగా, జనాలు అందరినీ కలవడానికి మధ్యలోకి వెళ్ళేలాగా. సో అలానే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉందో విజయ్ కూడా సేమ్ డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదమ్మా, ఇవంతా ప్రశాంత్ కిషోర్ ఘనత. అలానే జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏం తీసుకొచ్చారు? నవరత్నాలు తీసుకొచ్చారు. అది కూడా ఎలా? రాష్ట్ర బడ్జెట్కి సంబంధం లేకుండా, అసలు ఆ హామీలు తీర్చగలమా లేదో తెలియకుండా. ఎందుకంటే విజయ్ ఇచ్చిన హామీలు ఈరోజు కూడా అలానే ఉన్నాయి, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అలానే ఉన్నాయి. కానీ ఒక మంచి విషయం ఏంటి అని అంటే తమిళనాడులో ఉన్నటువంటి తమిళులందరూ ఒక మంచి వ్యక్తిని సీఎంగా అయితే ఎన్నుకోవడానికి సిద్ధమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఆయన మెజారిటీ చూసుకుంటే ఖచ్చితంగా గత కొన్నేళ్లుగా, ఎందుకంటే ఎంతోమంది సినీ స్టార్లు వచ్చి తమిళనాట పార్టీలు పెట్టినప్పటికీ ఎవరికి దక్కని విజయం ఒక ఎంజీఆర్ తరువాత మళ్ళీ అంతటి స్థాయి విజయము విజయ్కే దక్కింది. ఈ విషయంలో విజయ్ని ఖచ్చితంగా కంగ్రాట్ చెప్పాల్సింది. అయితే సరే, తెలుగుకి తమిళకి ఉన్న సంబంధాలు ఎలా ఉన్నప్పటికీ సో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి హామీలు ఇచ్చాడో, డైరెక్ట్గా మేము పథకాలు ఇచ్చేస్తాం, మేము హామీలు ఇచ్చేస్తామని చెప్పి, మేము డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పి నవరత్నాలు లాంటి హామీలు ఇచ్చారు కదా. విజయ్ కూడా ఇంచుమించుగా అలాంటి హామీలే ఇచ్చాడు. సో ఈ హామీలు ఇవ్వడానికి కానీ లేదా గెలుపుకు కానీ వీటి వెనక కష్టపడ్డ వ్యక్తి ఎవరు అని అంటే ప్రశాంత్ కిషోర్. విజయ్ ఇమేజ్ని ఎలా పెంచాలి, ప్రతి స్థాయిలో, ప్రతి గ్రౌండ్ లెవెల్లో కానీ ప్రతి దగ్గర ఎలా తన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఎలా గెలుపుకి దగ్గరికి తీసుకెళ్ళాలి, సో ఎన్ని సీట్లు మనం టార్గెట్ చేయాలి, ఈ ప్లానింగ్ అంతా ప్రశాంత్ కిషోర్. అలానే విజయ్ ఇచ్చిన మేనిఫెస్టో ప్లానింగ్ కూడా ఆయనదే కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాల హామీలు అవన్నీ కూడా ప్రశాంత్ కిషోరే కదా ప్లాన్ చేసింది. అలానే ఇప్పుడు విజయ్ హామీలు కూడా ఆయననే ప్లాన్ చేశారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది, అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే విద్య గురించి, వైద్యం గురించి ఎక్కడ ఏ హామీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏదో సభల్లో అన్న సిపిఎస్ గురించి అంటే మనం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, నువ్వు కంగారు పడకు అని చెప్పిన అంశాలు మనం చూసాం. సో విజయ హామీల్లో కూడా ఇంచుమించుగా అలానే ఉన్నాయండి. ఎందుకంటే విజయ హామీల్లో కూడా ఎక్కడ కూడా చదువుకున్న వాళ్ళకి మేము ఇంత ఫండింగ్ అనేది ఇస్తాము, లేదా ఇంత నెలవారీ ఎంత ఇస్తామని చెప్పారు తప్ప మీకు ఉచితంగా విద్యను ఇస్తామని చెప్పలేదు ఎక్కడ కూడా. అలానే వైద్యం మీకు ఉచితంగా దొరుకుతుందని చెప్పలేదు. ఎందుకంటే అవి చెప్తే కూడా, ఉచితంగా విద్యా వైద్యాన్ని ఇస్తామని చెప్తే కూడా జనాలు నమ్మే పరిస్థితిలో లేవు. ఎందుకంటే తమిళనాడు ప్రస్తుతానికి 1,22,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉంది, అంటే అప్పుల్లో ఉంది. మరి విజయ్ ఇచ్చిన హామీలు చూసుకుంటే ఆ 1,22,000 కోట్లకి ఇంకో 2,00,000 కోట్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి తమిళనాడు కనిపిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి మేధావులు, అధికార వర్గం వాళ్ళు చెప్తున్న విషయమే ఇది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది. సో గెలవడం మంచిదే, గెలవడం తప్పు అనేది నా ఉద్దేశం కాదు. కానీ మనం తీర్చలేని హామీలు, తీర్చడానికి అవకాశం లేని హామీలు ఎలా తీరుస్తారు? ప్రజల్ని ఎందుకు అలా నమ్మిస్తున్నారు? ఈ పథకాలు ఇచ్చే బదులు విద్య మీద, వైద్యం మీద పెట్టొచ్చు కదా. అవి ఒక చదువుకున్న వ్యక్తి బయటకు వస్తే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి అబద్ధాలకి ఆనకట్ట పడిపోతుంది. సో అందుకని చెప్పి విద్య ఎక్కడ కూడా ఫ్రీగా దొరకట్లేదు. బయట కంట్రీలో దొరుకుతున్నటువంటి విద్య మన కంట్రీలో ఎందుకు ఫ్రీగా దొరకట్లేదు? సో ఇన్ని హామీలు ఇచ్చినటువంటి విజయ్ సర్కార్ ఇప్పుడు ఎందుకు ఈ హామీల్లో విద్యను కానీ వైద్యాన్ని కానీ యాడ్ చేసుకోలేదు? సో తెలంగాణ రాజకీయాలు అలానే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు చూస్తే తమిళనాడు రాజకీయాలు కూడా అదే దారిలో వెళ్ళేటట్టు కనిపిస్తుంది. ఒకసారి ఆర్టికల్ చదువుతాను, మీరే చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలి, ఖజానాపై అదనంగా పడనున్న భారం, నిధులు సమీకరణపై అధికారుల ఆందోళన. ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే అంశాన్ని చెప్తున్నారు. తమిళనాడు అసెంబ్లీలో జయకేతనం ఎగురవేసిన తమిళ వెట్రి కలగం టీవీకే
అధినేత విజయ్ ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. ఈ హామీలన్నీ అమలు కావాలంటే ప్రభుత్వంపై మరో 1,00,000 కోట్లు అదనపు భారం పడటం ఖాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటిని అమలు చేయడం విజయ్ బృందానికి అంత సులభం కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. మహిళలకు నెలవారీ సాయం 1000 నుంచి 2,500కు పెంచాలన్న హామీతో వార్షికోత్సవం వ్యయం అంటే సంవత్సరానికి సరిపడా ఖర్చు 14,000 కోట్ల నుంచి 36,000 కోట్లకు పెరగనుంది. అంటే మహిళలకు ఇప్పటి వరకు అక్కడ ఒక పథకం ఉంది. ఏంటా పథకం? నెలవారీ వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తున్నారు. సో ఈ 1,000 రూపాయలని విజయ్ డైరెక్ట్గా 2,500 ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. సో గెలవడానికి ఈ పథకం కూడా కారణమే. ఎందుకంటే మహిళా ఓటు పర్సంటేజ్ పెరిగింది అని చెప్పి గతంలో మనం చెప్పుకున్నాం కదా, గతం కొన్ని వీడియోలు. సో అలా పెరగడానికి ఇది కూడా కారణం. అయితే ఇప్పుడు 2,500 ఇవ్వాలంటే సుమారుగా 1,500 రూపాయలు వాళ్ళు పెంచినప్పుడు ఒక సంవత్సరానికి అయ్యే ఖర్చు ప్రస్తుతానికి 14,411 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆ ఖర్చు డైరెక్ట్గా 36,000 కోట్లు పెరుగుతుంది. అంటే ప్రభుత్వంపై అదనంగా 21,000 కోట్లు భారం పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం 100 యూనిట్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పుడు అదనంగా మరో 100 యూనిట్లు ఇవ్వాల్సి ఉంది. విజయ్ చెప్పిన పథకంలో ఇంకోటి ఉంది. ఆల్రెడీ డిఎంకే పార్టీ ఇప్పటికి 100 యూనిట్లు అమలు చేస్తుంది. ఆల్రెడీ ఫ్రీ కరెంట్, ఉచిత కరెంట్ ఏదైతే ఉందో అది 100 యూనిట్లు ఇస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలనేది విజయ్ నిర్ణయం. సో అలా ఇస్తే ఏడాదికి 7,752 కోట్ల నుంచి 12,000 కోట్లు దాటుతున్నారు. ఈ హామీతో పడే అదనపు భారం సుమారుగా 4,248 కోట్ల పైమాటే. ఇక వృద్ధుల విషయానికి వస్తే ఇప్పటి వరకు డిఎంకే పార్టీ 1,200 ఇస్తుంది వృద్ధుల పెన్షన్. ఇప్పుడు డైరెక్ట్గా 3,000 రూపాయలు చేశారు విజయ్. అంటే ఇక్కడ ఎంత మళ్ళీ పెరుగుతుంది? సుమారుగా 6,500 కోట్లు పెరుగుతుంది. ఇది ఎంత సంవత్సరానికి అయ్యే ఖర్చు. సో పింఛన్లకు సంబంధించి 1,800 కోట్లు, దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి 500 కోట్లు, అలా ప్రతి దానిలో కూడా భారం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా సిలిండర్స్ విషయం, మహిళలకు ఇచ్చే ఉచిత సిలిండర్ల విషయం, ఏటా 6 గ్యాస్ సిలిండర్లు ఉచిత హామీ అంటే సుమారుగా 7,000 కోట్లు. అలానే రైతులకు ఇచ్చేది ఏడాదికి 15,000 కోట్లు. సో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, 25 లక్షల రూపాయలు కుటుంబానికి ఆరోగ్య బీమా ఇస్తామని చెప్పి, దీనికి అదనంగా కూడా ఒక 382 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కూడా ఏంటి? సంవత్సరానికి మాత్రమే. ఇక నిరుపేద యువతులకు వివాహానికి 8 గ్రాముల బంగారం. సో ఆ హామీతోటి 600 కోట్లు పైగా వ్యయం పెరగనుంది. ఓకే, +2 చదివిన వారికి 2,500, నిరుద్యోగ యువతకి 4,000, ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి నెలకి 5,000 నుంచి 8,000 వరకు స్టైఫండ్. చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు ప్రతి నెల 27,000, చేపల వేటకు వెళ్లే పడవలకు రాయితీతో కూడిన డీజిలు, వితంతువులకి, అంగన్వాడీ కార్యకర్తలకి నెలకి 18,000, పారిశుద్ధ్య కార్మికులకు నెలకి 10,000 జీతం వంటి వాటిని కూడా అదనం భారం పెరగడం ఖాయమని కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు పరిశీలిస్తామని టీవీకే పేర్కొంది. 5 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులతో సహా అందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. సో నర్సులతో సహా అందరినీ క్రమబద్ధీకరిస్తామని చెప్పి ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాల హామీలు అమలు కావాలంటే ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో ఏటా లోటు బడ్జెట్ దాఖలవుతుండగా ఇప్పుడు కొత్తగా కుమ్మరించినటువంటి హామీలు నిధులు ఎక్కడి నుండి సమకూరుస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో 1,22,000 కోట్లు ఆర్థిక లోటు ఉంది. ఈ నేపథ్యంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విజయ్ ఏం చేస్తారన్నది చర్చాంశనీయంగా మారింది. సో ఇప్పటికే ఎంత లోటు బడ్జెట్లో ఉంది? 1,22,000 కోట్లు ఇప్పటికే లోటు బడ్జెట్లో ఉంది. సో ఇన్ని కోట్లు లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు విజయ్ ఇచ్చినటువంటి ఈ హామీని ఎలా నెరవేర్చగలరు, ఎలా తీర్చగలరు? మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ టైంలో నవరత్నాల హామీలాగా మీకు అనిపించట్లేదా? ఎక్కడైనా అనిపిస్తుంది కదా. ఒక మహిళకి 5 రకాలుగా బెనిఫిట్ చేయాలనుకున్నారు, మంచిదే. కానీ అది చెయ్యగలరా లేదా? ప్రభుత్వంతో అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న ఫండింగ్ తోటి కానీ వస్తున్నటువంటి ఆదాయంతో కానీ ఈ పథకాలన్నీ తీర్చడానికి అవకాశం ఉందా? లేదు అంటే ఆల్రెడీ 1,22,000 కోట్లు 1,22,000 కోట్లు ఏదైతే అప్పుల్లో అంటే లోటు బడ్జెట్లో ఉందో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసి మరో 1,00,000 కోట్లు ఏడాదికి అంటే 5 సంవత్సరాలు పరిపాలించాలంటే 5 లక్షల కోట్లు తీసుకురావాలి. ఇవి విజయ్తో అయ్యే పనేనా? ఏటా 5 లక్షల ఉద్యోగాలు పాసిబుల్ అయినా జరిగే విషయమేనా?
వీడితో కంపేర్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి దారిలో వెళ్తున్నాడు అని చెప్తున్నారు కదా మీరందరూ. వెళ్తుంది జగన్మోహన్ రెడ్డి దారిలో కాదు, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో. ప్రశాంత్ కిషోర్ ఏ దారి అయితే చూపించాడో ఆ దారిలో వెళ్తున్నాం. ఆ దారిలో ఈ పథకాలన్నీ అమలుకి నోచుకోని పథకాలన్నీ అనౌన్స్ చేశారు. ఇక్కడ విజయ హామీలకు 1,00,000 కోట్లు అని చెప్పి ఊరికనే చెప్పలేదు. విజయ హామీలకి 1,00,000 కోట్ల పైన ఖర్చు అవుతుంది అని. సో ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ. గెలవడం వరకు ఆయన ఓకే, గెలిచిన తర్వాత పథకాలు అమలు పరిచేది ఎవరు? గెలిచినటువంటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి విజయే కదా. సో మరి ఈ హామీలన్నీ విజయ్ నెరవేర్చగలడా? వీటిని కంపేర్ చేయండి. నెరవేర్చలేని హామీలు ఇవ్వడాలు, జనాలకి బూటకప్ మాటలు చెప్పి అధికారంలోకి రావడాలు, ఇలాంటి విషయాలన్నీ గమనించి వీటికి కంపేర్ చేయండి. మా జగనన్నాన్ని ఫాలో అయ్యాడు విజయ్, మా జగనన్న ఎలా చెప్తే అలానే నడిచాడు విజయ్, ఇలాంటి విషయాలన్నీ గమనించండి. ఊరికనే ప్రతి ఒక్కటి విజయ్తో కంపేర్ చేయకండి. విజయ్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అంటే ఇంత కష్టంగా ఉంది. ఇందులో ఈ టోటల్ హామీలో ఎక్కడైనా ఉచిత విద్య ఇస్తాము, పేదలకి ఉచితంగా చదివిస్తాము, ఎడ్యుకేషన్ జీవోనికి సంబంధించి నిరుపేదలకి ప్రతి ఏటా ఇంతమందికి ఫ్రీగా ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఒకటి ఉంది. ఏది ప్రైవేట్ స్కూల్ అండ్ కళాశాలలు. కానీ ఏ స్కూల్ కానీ కాలేజ్ కానీ ఇస్తుందా? వాటికి సంబంధించి ప్రశ్నించడానికి కానీ మాట్లాడడానికి కానీ అట్లీస్ట్ మేము ఉచితంగా విద్య ఇస్తాము, ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాటిని మరింత అభివృద్ధి చేస్తాము అని చెప్పే వాక్యం ఎక్కడైనా కనిపించిందా ఈ టోటల్ మేనిఫెస్టోలో? సో అమలుకి నోచుకొని హామీలు ఇవ్వడంలో విజయ్ కూడా నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డాడని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో విజయ్ ఇప్పుడు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు కాబట్టి రానున్న రోజుల్లో ఈ పథకాలన్నీ ఎలా అమలుపరుస్తారు అనే విషయం అయితే మనం కూడా వేచి చూడాలి. నేను చెప్పిన టాపిక్, నేను ఇప్పుడు ఏదైతే ఈ అంశాలని మీ ముందు పెట్టానో ఈ అంశాల్లో రైట్ అనుకున్నారా రాంగ్ అనుకున్నారా మీరేం భావిస్తున్నారు? ఈ అంశాల గురించి కానీ లేదా విజయ్ ఇచ్చినటువంటి హామీల గురించి కానీ నేను కంపేర్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, ఇప్పుడు విజయ్ ఇచ్చినటువంటి హామీలు, ఈ రెండింటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.